ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ ముచ్చట్లు అట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. అడిగినంత కాదు అడగానంతిస్తా, బొక్కల్లేని సీఎం సార్ చెయ్యి. సమస్యలకు చుచ్చిపోయిస్తున్న మంత్రి వరేవా అంటున్న ములుగు పబ్లిక్. నిప్పుల మీద కూసున్న మోడీ, నిజాలు చెప్పిన పాత లీడర్లు. గూగుల్ కంపెనీకి సత్య దరఖాస్తు. గూగుల్ కంపెనీ వాళ్ళు కంప్యూటర్ నేర్చుకొని ఇస్తే ఉంటేనంట నౌకరీ ఇస్తారంట. మన కేసీఆర్ సార్ది ఎముకలేని చెయ్యి, ఎవరు ఏదడిగినా కాదనడు లేదనడు. ఇక కొన్ని టైంలలో ఆలస్యమైనా అడిగింది మాత్రం ఇచ్చుడు పక్కా. అసలు ఇలా ఎనిక్కిపోయే ముచ్చట్నే లేదు. ఒక్క మాటతోని ఆగిన బస్సులను ఉరిపించిండు సారు. సమస్యలు తీర్చుట్లా వరాలిచ్చుట్లా మన సీఎం సార్ తర్వాతనే ఎవ్వలైనా జీతాలు పెంచాలని ఆర్టీసోళ్ళు బస్సులు బంద్ పెట్టిండ్రు కదా. కిందున్న సార్లతోనూ మంత్రులతోని పంచాయతీ తశ్వ చేసుడు కాలే. ఇక ఎమ్మటే కేసీఆర్ సార్ సీన్లకొచ్చి ఒక్క మాటతోనే సమ్మె నోడిపించిండు. ఆర్టీసీ కార్మికుల యొక్క ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 44% పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లుంటే కిందోళ్ళతో మాట్లాడితే కాదు, డైరెక్ట్ గా సార్కు తెలిసేటట్టు చేస్తే చాలు. అడగని డిమాండ్లను దొరకబట్టి మరీ తీరుస్తాడు సారు. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆర్టీసీలో దాదాపు ఒక 4300 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా మొత్తం రెగ్యులరైజ్ చేస్తున్నారు రేపటి నుంచే. ఇక సమ్మె టైంలా బస్సులు తలగబెట్టినా, అద్దాలు వలగొట్టినా, టైర్ల గాలి తీసినా అన్ని కేసులను మాఫీ చేసిండు సారు. ఇకేమున్నది, పటాకులు కాల్చుడు, సంబరాలు చేసి నడిచింది. వీళ్ళకైతే జీతాలు పెరిగినాయి గాని బస్సులెక్కే పబ్లిక్కే జేబులు ఖాళీ అవుడు ఖాయమే. డెఫినెట్లీ కొంత టికెట్ రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి మోయాలి అంతా ప్రజలు కూడా పంచుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కానీ చూడుండ్రి, ఆంధ్రాలో కూడా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తుంటే చంద్రాల్ సారు 43% ట్రీట్మెంట్ ఇస్తే మన సారే ఇంకో శాతం ఎక్కువనే ఇచ్చిండు. మాతో పోల్చుకోండి ఎందుకంటే నాకు అర్థం కాదు. మేము డెఫినెట్ గా ధనిక రాష్ట్రం, మాది అడకట్టిన రాష్ట్రం కాదు. కాబట్టి మేము రిచ్ స్టేట్ మా ఇష్టం నడుచుకుంటాం. మా ఇప్పుడు ఉద్యోగులు మా కష్టం కలిగించాలని పెంచింది కేసీఆర్ అర్థం ఉన్నదా? ఎంతైనా సీఎం సార్ది బొక్కలేని చెయ్యొల్లా. పనిల పని చంద్రాల్ సార్ మీద ఓ సెటైర్ వేసిండు సారు. ఇక జోకులు చెప్తాను బయట. ఈ నేను కట్టిన అంటాడు కూడా పోయిందట యాడికి మెంటల్ హాస్పిటల్ పోతాడు. రోజు ఉండి నువ్వు ఇవ్వలే అంటారు. నేను తెలియదు హైదరాబాద్ నేనే కట్టాను. అట్టనా నువ్వు మంచి జాగాలకి వచ్చి నువ్వు ఏడాది కింద నేను అడ్మిట్ అయినప్పుడు నేను కూడా ఢిల్లీ నేనే కట్టాను, బొంబాయి నేనే కట్టాను. అందుకే నువ్వు మంచి జాగాలకు వచ్చిన నీ కూడా మంచిగా అవుతుంది పికర్ చేయకని చెప్పింది. అందరూ మీదొకటి లోపటోటి పెట్టుకొని మాట్లాడటోళ్ళే. కానీ మన గిరిజన శాఖ మంత్రి చందులాల్ సారు అట్లా కాదులా. అరెరెరెరెరే, ఏం మాట్లాడినా కుండ వలగొట్టినట్టే ఉంటది. దాపరికం అంటే ఏందో సార్కు అస్సలకే తెలియదు. ఆయనను గెలిపించిన పబ్లిక్ రుణం తీర్చుకున్నందుకు ములుగు నియోజకవర్గంలా కన్నాయి గూడానికి పోయిండు సారు. ఇక ఆడ ఏమైందో చూడండి. చెప్పు సమాధానం. ఏదైనా ఊరు నుంచి మాకు సహకారం ఉంటే మేము చేస్తాం, లేదంటే మేము ఎందుకు చేయాలి? మీకు ఊరంతా ఎగ్నెస్ట్ మాకు. మరి కరెక్టే కదా, మనకు సాయం చేయని వాళ్ళకు ఎదురుపోయి సాయం చేయమంటే చేస్తామా? చెప్పరు. నేను సర్పంచ్ గారు కార్యకర్తలు ఇంతకుముందు కూర్చుంటే వేరే. ఇంతకుముందు నువ్వు పని చేసినా, నీ ఊరికి నేను పని చేసినా, ఇల్లు ఇచ్చినా, బాగా ఇచ్చినా. ఊర్లోకి వస్తే ఎంత మాత్రం రెస్పాన్స్ ఉండదు. ఎంతమంది రెస్పాన్స్ ఉండదు. తలా పార్టీ, తలా గ్రూపు. అందుకే సారు మస్తు పనిష్మెంట్ ఇచ్చిండు. ఈ రోడ్ ఒక్క సంవత్సరం దాకా పని కాదు. నేను చెప్తాను, ఇవాళ మా వాళ్ళు ఎందుకు ఫౌండేషన్ వేసి నాకు తెలియకుండా, కానీ ఒక సంవత్సరం మీకు అనుభవించాలి. మీరు ఊరంతా రావాలి, మీరు మాట్లాడాలి, అప్పుడు దాకా చేయాలి. ఎందుకు చేయాలి? ఈ ఊరు చేయకుండా మనకన్నా మునిగిపోతాం దేశం. 300-400 ఓట్లు ఉన్నాయి. అభిమానం ఉంటే ఒక 100-200 పడతాయి, లేకుంటే మీదే పడాయి. గంతే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనరా. గట్లనే అన్నట్టు ఓ ఏడాది అనుభవించినాక అప్పుడు సారు వరాలు ఇస్తాడు అన్నట్టు. ఎందుకు పట్టించుకోవాలి? మేము గెలిపిస్తే ₹1,00,000 దొంగసాట ఈ వెంకటరామకుడు, ఈ బుచ్చయ్యకుడు, వీళ్ళంతా కలిసి విన్నారు కదా. ఈ కాడ నుంచి బాగా యాదుంచుకోర్రి. ఓట్లు వేసిన వాళ్ళకే ఇది సర్కారు, ఓట్లు వేసిన వాళ్ళకే వాళ్ళు మంత్రులు. కడుమోళ్ళు ఏం అడగద్దు. ఇగో ఇంత గొప్ప ముచ్చట చెప్పిన చందులాల్ సార్కు దండాలు పెట్టుర్రు అందరూ.
ఇగో ఇంకా 13 దినాలైతే మోడీ సారు ప్రధానమంత్రి అయి ఏడాది అవుతుంది. దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తయినందుకు జన్ కళ్యాణ్ పర్వ్ పేరు మీద ప్రచారం సురువు చేస్తాడట మోడీ సారు. అంటే ఏడాదిలో పబ్లిక్కి ఏమేం చేసింది, దేశాన్ని ఎట్లా ముంగడికి తీసుకుపోయింది వివరంగా చెప్తాడట. కానీ గీసార్ కంటే మొదలు గీలే ప్రచారం చేసుడు సురువు చేసిండ్రు. మోడీ సార్ పనితనం గురించి గీలు చెప్తుంటే అబ్బబ్బబ్బబ్బా, ఆహా ఎంత ఇనసొంపుగున్నదో. మోడీ సూపుల గుర్రమసుంటోడు, ఏం పని శాత కాదు, ఒట్టి మాటల మనిషి. పిరాం బట్టలేసుడు, దినా పోట్వలు దిగుతాడు గాని అక్కరకొచ్చే పని ఒక్కటి కూడా చేయడు. ఏడేసిన గొంగడి గానే ఉన్నది. దేశాలు తిరిగొస్తాడు గాని దేశంలో ఏం జరుగుతున్నదో తెలియదు. అయ్యో గివి మేమంటున్న మాటలు కాదు. పోని చెయ్యి గుర్తులేమన్నా అన్నరా అంటే వాళ్ళకింకా టైం పట్టేటట్టున్నది. పువ్వు గుర్తుకు పురుడు పోసిన గోవిందాచార్య అనేటైననే గిట్లా అన్నాడు. దేశాన్ని ఏలుట్ల మన్మోహన్ సింగ్ ని మోడీ సార్ని పక్కపక్కల నిలబెడితే అముడాల అన్నదమ్ముల లెక్కనే ఉన్నారని మోడీ సార్ గాల్దీ చేసిండు. బీజేపీ పార్టీని నడిపిస్తందుకు పుస్తకం రాసిన సిద్ధాంతకర్త. మోడీ సార్ని కడుగుట్ల గీననే మొదటి మనిషి కాదు. మొన్ననే అరుణ్ శౌరి అనే మాజీ కేంద్ర మంత్రి, పేరువైన జర్నలిస్ట్ కూడా జో పిడిచిపెట్టిండు. అంటే ప్రధానమంత్రి పనితనాన్ని వాళ్ళ పార్టీ మంచిని కోరటోళ్ళే మెచ్చినప్పుడు ఇక పబ్లిక్ ఏం మెచ్చుతారు? కాబట్టి మోడీ సారు ఇక దేశంలోనే ఉండి కనీసం మీ వాళ్ళనన్నా మెప్పించుకోండి సారు. అటెంకా పబ్లిక్ గురించి ఆలోచిద్దు గాని కలెక్టర్ అసుంటి కొలువులు చేసేటోళ్లకు పెద్ద కష్టం వచ్చిందిలా. మన పండుగలు, పబ్బాలు, బతుకమ్మ పాటలు, పోతురాజు ఆటలు, బోనాల జాతరల గురించి తెలియక ఆగమైతున్నారట. పుస్తకాలలో వివరాలు లేకపోయేసరికి బగ్గ తెలిసిన వాళ్ళతోని ట్యూషన్ క్లాసులు చెప్పించుకుంటున్నారట. మరి గీసార్లకు గిప్పుడు గీ కష్టం ఎందుకు వచ్చిందో ఏమో ఓ పారాసుకుందా. మన తెలంగాణ సంస్కృతి గురించి, మన పండుగలు, మన ఆచారాల గురించి పాఠాలు చెప్పుండ్రని వాళ్ళు కూకున్నా లేచిన తెలంగాణ గురించే వాళ్ళ ధమాకులు ఉండాలని మన సీఎం సార్ అంటున్నాడు. ఇంతకు గీ పాఠాలు చెప్పుడు చిన్న పొరగన్లకు కాదు, పెద్దోళ్ళకే. అవునుల్లా, మన కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లకన్నమాట. అట్లనే కొత్తగా పరీక్షలు రాసేటోళ్ళకు కూడా తెలంగాణకు సంబంధించిన సవాళ్ళే ఉండాలంటున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళో మన తానికి వచ్చిండ్రు కదా, వాళ్ళకు మన తెలంగాణ షాను, నిషాను, పహచాన్ గురించి జల్దిన ఎరక చేయాలని కేసీఆర్ సారు మన విద్యాశాఖ వాళ్ళకు చెప్తున్నాడు. మరి రేపు బతుకమ్మ పండుగని, పీర్ల పండుగని వస్తాయి కదా, అవి ఇట్లా నాళ్ళే కదా ఘనంగా చేపించేటోళ్ళు. మరి అసోంటోళ్లకు ముందుగా ఇవన్నీ ఎరక చేస్తేనే కదా వాళ్ళు మంచిగా చేస్తారని సారు గివి చాలా చేస్తున్నాడట. మీరు ఎన్ని రకాల బజ్జీలు తినుంటారు? మిరపకాయ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, కోడిగుడ్డు బజ్జీ ఇవన్నీ చూసిండ్రు. ఇక ఆంధ్రకి వెళ్ళిపోతే తమలపాకు బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు కూడా చూసుంటారు. కానీ ఇదివరకు మీరు ఎప్పుడు చూడని తినని బజ్జీల్ని మా సత్తి తినొచ్చిండట. తమ్మి, ఏం బజ్జీలు తినొచ్చినావు నువ్వు, నాకు చెప్పవా? ఇగో నేను మొన్న ఐతారము మా దోస్తు కాని ఊరు కరీంనగర్ జిల్లా కేశవపురంకు పోయినా. మా ఊళ్ళో కళ్ళు మంచిగా ఉంటుందంట అని తల్లాలకు దొరకపోయింది దోస్తుగాడు. గర పోరగాళ్ళు ఆ తాటి పయ్యలతో ఆడుతుంటే నాకు కూడా ఆడబుద్ధి అయ్యి ఆడుకున్న జరసేపు. ఎండలా ఆడి అలసిపోయినాక చల్లగా తాటి ముంజలు తిందామంటాను పోయినాం. కానీ గర తాటి ముంజల బజ్జీలు చేస్తున్నది ఈ పెద్దమ్మ. మంచిగా శనగ పిండి అందులో నీళ్ళకు బదాలు కళ్ళు పోసి కమ్మగా బజ్జీలు దేవి మా ముంగట పెడుతుంటే ఆగుతున్నాయి. హాయిగా కమ్మగా ఉన్నాయి అనుకుంటా గరం మీద అనేది తిన్నాం. 20 రూపాయలకు ప్లేట్ ఇచ్చిన లెక్క చేయకుండా 5 ప్లేట్లు తిన్నా. పైసలు మాత్రం మా దోస్తుగారే కట్టిండు. మళ్ళీ అయినా కూడా కూర్తి ఆడతలేదు. నోరు కొత్త రుచికి మరిగినట్టు తాటి బజ్జీలు అంతా అని గుంతులాడ పట్టింది. ఇంటికి వచ్చేటప్పుడు టిఫిన్లో తీసుకొచ్చినా కూడా మీరు కూడా ఒక ఫాలి మీ ఇంట్లో చేసుకోండి, నాయాసొంటి పోరగాన్లకు వెత్తుండ్రి. సరేనా? మస్తు జోకొచ్చింది. తమ్మి నువ్వా? అసలు నేను ఏర్పాటే చేయలేను నిన్ను. కోటు, టై, అద్దాలు పెట్టి జోర్దార్గా తయారైన ఏంటి కథ?
మళ్ళా నేను పవల కళ్యాణ్ సార్ లెక్కనే ఉన్నా కదా అక్క. అయ్యో నీ సిగ్గు పాడుగాను ఆగుతూనే లేవు కదా. సావిత్రక్క మళ్ళా ఇగో మన పెద్ద సార్లు రోజు పొద్దుగాల మీటింగ్ పెట్టుకోరా గాడున నేను మళ్ళా గుల్గుల్ కంపెనీలా నౌకిల్ చేయనిక పోతున్నా. మంచిగున్నదా ఇగో నల్ల కోటు మళ్ళా పెద్ద తయ్యి. ముద్దుగున్న తమ్మి. ఇది ఎవరిదో ఏరుకనేరా బుచ్చన్న సార్ది బూడిది గుమ్మడికి అలాగా తెల్లగా ఉంటాను చూడు. నేను గుంగుల కంపెనీ కోదమంటా అని మా పటీలు ఎత్తుకొచ్చుకున్నా. అయ్యో అవునా? అయినా నువ్వు గుల్గుల చిచిచి నీ మాటలే నాకు వస్తున్నాయి. గూగుల్ కంపెనీలో నౌకరు చేస్తావా? ఏందనుకున్నావు అది? నాకు ఎరకనేది ఇగో ఇట్లా కంప్యూటర్ ముందర కూర్చొని కట్టుకొచ్చి సాల్ చేసినాం అనుకో మళ్ళా ఫోటోలు సినిమాలు అన్ని చూడవచ్చు ఇంట్లో. ఇగో మళ్ళా అనేటటువంటి ఆట ఇంట్లో ఆడుకోవచ్చు. మళ్ళీ టికెట్ కొట్టుకుంటా ఏమన్నా రాసుకోవచ్చు. మళ్ళీ గిదే కదా గూగుల్ కంపెనీ అంటే నాకు చిన్నప్పటి సార్ ఎరపనే. దేవుడా ఈ మాట కనుక గూగుల్ కంపెనీ ఓనర్ విన్నాడనుకో నీళ్లు లేని బాయిలా బండ కట్టుకొని దునికి చచ్చిపోతాడు. ఏం కాదులే. ఇగో మళ్ళా గుల్గుల్ కంపెనీ వాళ్ళు కంప్యూటర్ నేర్చుకొని ఇస్తే ఉంటేనంట నౌకరీ ఇస్తారంట. మళ్ళీ ఇగో 1 2 3 4 6 5 మళ్ళా ఎన్ని మొత్తం ఇన్ని లక్షల జీతం ఇస్తారంటారు. ఏంది గూగుల్ కంపెనీ అంటే మస్తు పెద్ద సత్తి. ఫేదగా అంటే ఫేదా ఉంటుందా? మళ్ళీ ఫేదా ఉన్నా కానీ ఇగో బెటర్ సత్తి అంటే అది చిన్న ఫేర్ వస్తాగానే పెద్దగా వస్తుంది అంట కదా. అయినా గూగుల్ కంపెనీ వాళ్ళు నీకు నౌకరిచ్చుడేంది? నాకేం అర్థమైతలేదు. మా సాఫిత్రాకు ఉత్తుతూనే ఉన్నది. మొన్న కేటీఆర్ సారు అమెరికా పోతే గుల్గుల్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ వస్తామని లేరా? వచ్చినాక ఇక్కడ పెద్ద బంగ్లా కట్టి నా సొంతలకు నౌకీర్లు ఇస్తామని లేరా? కేటీఆర్ సార్ అమెరికా పోయి గూగుల్ కంపెనీ హైదరాబాద్ లో పెట్టుండని కాగితం రాసుకొస్తున్నాడు. ఇక అది గట్టి నౌకర్లు ఇచ్చేందుకు ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. సత్యంగానా? అరే అలా నేను రేపు పోయి అందులో చేరికాయి ముందుగానే అడ్వాన్స్ల జీతం 2 నెలలు తెచ్చుకున్నాం అనుకున్నా. ఆహా నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. గూగుల్ కంపెనీ 1000 కోట్లతో ఆఫీస్ కట్టి 3000 మంది కొలువులు ఇస్తారట. కేటీఆర్ సార్ తోని కాగితం మీద ఒప్పందం రాసుకున్నారు. సత్యం కదా? మళ్ళీ గుల్గుల్ కంపెనీ వాళ్ళు సినిమాలు ఫోటోలు చూసినందుకే గనిలాచల జీతం ఇస్తారా? అట్లా కాదు. గూగుల్ కంపెనీ అంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. భూమి మీద ఏది ఏడున్నది గూగుల్ తోనే చూడొచ్చు. సెట్టేల కంపెనీ అంటే భూమి మీద ఏ చెట్టు ఎక్కడెక్కడ ఉందో దొరకవని చెప్తారు కదా, అందుకే చెట్టు వేట కంపెనీ అన్నారు. నాకు ఎరకైంది అక్క, నాకు ఎరకైంది. ఇక రామచంద్ర సాఫ్ట్వేర్ కంపెనీ కాదు తమ్మి, సాఫ్ట్వేర్ కంపెనీ. ఇగో గీ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు గిసుంటి అన్ని గూగుల్ కంపెనీ వాళ్ళ టెక్నాలజీతోనే నడుస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీలను అనుకుంటారు. 1 కాదు 2 కాదు అన్ని. అన్ని అంటే టేకో 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 ఏ నాకు అనడానికి వస్తలేదాకా అంటే ఏంటిదాకా? నీకు మొన్న ఫోన్ కొనిస్తున్నా కదా, ఓ పరి తీయు దాన్ని. తీసినావా? పిల్లి బొమ్మ మీద ఒత్తు పారి. ఇప్పుడు మాట్లాడు. ఎవరా నువ్వు? ఓయ్ ఏ ఊరా నీది? నీ పేరే పేరు చెప్పరా? నా పేరు సత్తిగాడు. నీ పేరు కూడా సత్తిగాడేనా? ఏ నీ దొంగ పిల్లి మూతి మీద గుర్తుతా చూడు. మళ్ళా నన్ను పిల్లి అంటుంది ఇది. ఏ అక్క ఇది ఏదంటే అదే అంటుంది. ఇది మస్తు ఉన్నది. చూసినవా? గదే టెక్నాలజీ అంటే. బొమ్మతోని మాట్లాడిపించిండ్రు. ఇక సెల్ ఫోన్ లా హైదరాబాద్ టు మనూర్ పేరు కొట్టు, గూగుల్ ని తొవ్వ చూపమను, ఎట్లా పోవాలో ఏ బస్ ఎక్కాలో అన్ని అదే చెప్తుంది. సత్యంగా గుల్గులే తొవ్వ చూపుతారు. మళ్ళా చెట్లు పూతలు మళ్ళా వాగులు వంకలు అన్నిటికీ చూపుతుంది అదే. ఏమన్నా అడ్డం రాని తొవ్వ చూపిస్తుంది. తొవ్వలే కాదు, మన తెలంగాణ సర్కార్తో కలిసి ఇంటింటికి ఇంటర్నెట్, ఇంటింటికి నల్ల నీళ్ళ పథకం మీద కూడా మనకు చేతి సాయం చేయబోతున్నది గూగుల్ కంపెనీ. మళ్ళీ గఫర్ దాకా నేను ఉత్తగానే ఉండాలి నాక. మళ్ళీ నాకు చెట్టేళ్ళు ఎట్లా దొరకబట్టాలో నేర్పియవాక. అలా నేర్చుకున్నాక నేను గుల్గుల్ కంపెనీలో నౌకరీ దొరకబట్టుకుంటా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా నువ్వు? మరి దానికి మస్తు ట్రైనింగ్ చేయాలి. ఇంజన్ల నీళ్లు నీ మాటలు వస్తున్నాయి.
ఇంజనీరింగ్ చదవాలి. మళ్ళీ నాకు ట్రైనింగ్ ఇప్పియవాక ఇగో గవ్వర్ దాకా ఇది వీకేసుకుంటా అమ్మ వెళ్తలేదు గట్టిగా ఉందాక ఇగో మళ్ళీ నేను 4 ఏళ్ళు అయినాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితా మళ్ళీ నౌకిరికి పోతుంది గుల్గుల్ కంపెనీలా. అడిగినంత కాదు అడగనంతిస్తా. బొక్కల్లేని సీఎం సార్ చెయ్యి. సమస్యలకు చుచ్చిపోయిస్తున్న మంత్రి వరేవా అంటున్న ములుగు పబ్లిక్. నిప్పుల మీద కూసున్న మోడీ నిజాలు చెప్పిన పాత లీడర్లు. గూగుల్ కంపెనీకి సత్య దరఖాస్తు. గుల్గుల్ కంపెనీ వాళ్ళు కంప్యూటర్ నేర్చుకొని ఇస్తే ఉంటేనంట నౌకరీ ఇస్తారంట. చూసిండు కదా గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.